హాయ్, వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చేపలతోని పులుసు పెట్టాను, చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు కూడా మిస్ కాకుండా టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. ఇవి మొయ్యి చేపలు, ఇటు పేరు మొయ్యి చేపలు అంటారు. ఇట్లో ముళ్ళు తక్కువ, రుచి మాత్రం అదిరిపోయే రుచి ఉంటాయి. ఇది ఎలా చేయాలో మన కిచెన్లోకి వెళ్ళి చూద్దామా. ముందు చేపలను ఏంటంటే ఈ విధంగా నీట్గా రెడీ చేసుకోవాలి. ఈ తలలో ఉండే మొప్పలు, కళ్ళు ఇలాంటివన్నీ తీసేసి తోక, పై పులుసులు, ఈ పొట్ట లోపల మొత్తం క్లీన్ చేసేసుకోవాలి. ఈ టైప్లో ఈ విధంగా రెడీ చేసుకుంటే ఏంటంటే ఈ చేపలకి చాలా మంచి రుచి వస్తుంది. ఓకేనా, ఏకదమ్ మంచిగా వాళ్ళు చేసి ఇచ్చేదే కాకుండా మనం కూడా రెడీ చేసుకోవాలి. నేనైతే ఇంటి దగ్గరే నాకు నచ్చిన విధంగా నేను రెడీ చేసుకుంటాను. ఓకేనా, ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఒక సగం స్పూను పసుపు వేసుకునేసి, ఒక స్పూను మనం కారం వేసుకుందాం, ఒక స్పూను సాల్ట్ కూడా వేసుకునేసి, ఒక స్పూను మనం నూనె కూడా వేసుకుందాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే మిక్స్ చేద్దాం. ఈ ముక్కలన్నింటికి బాగా పట్టే విధంగా మనం మిక్స్ చేయాలి. ఓకేనా, ఈ నూనె ఎందుకంటే ఈ ముక్కలకి ఈ కారం, పసుపు ఇవన్నీ బాగా అతుక్కోవడానికి అన్నట్టు మనం ఏంటంటే దీన్ని బాగా ఊరబెడతాం. ఊరబెట్టినప్పుడు ఏంటంటే చేపలకు ఒక మంచి రుచి వస్తుంది అన్నట్టు. ఇప్పుడు ఈ చేపలను ఏంటంటే ఈ విధంగా లోపల, బయట, పైన మొత్తం బాగా రాకాలి. ఈ పసుపు, ఆయిల్, కారం, సాల్ట్ ఇవన్నీ కూడా బాగా లోపల వరకు కూడా రాకితే ఏంటంటే ముక్కగా బాగా బట్టి సూపర్ రుచి వస్తుంది అన్నట్టు. ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక అరగంట సేపు అయితే బాగా ఊరబెట్టుకోవాలి. అది పక్కన పెట్టేసి ఒక బౌల్ తీసుకునేసి ఒక నిమ్మకాయ సైజు చింతపండు తీసుకునేసి ఈ విధంగా విడదీసి ఇప్పుడు నీళ్లు పోసి దీన్ని కూడా ఒక 10 నిమిషాల సేపు నానబెట్టాలి. దీన్ని కూడా పక్కన పెట్టేసుకునేసి స్టవ్ ఆన్ చేసి ఒక ఫ్యాన్ పెట్టుకుందాం. ఫ్యాన్ పెట్టుకున్నాక ఇందులో ఒక స్పూను మందం నూనె వేసుకునేసి అది వేడెక్కనిచ్చి కొన్ని మెంతులు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ మిరియాలు, ఒక 3 చిన్న ఉల్లిపాయలు, పచ్చి కొబ్బరి ఒక చిన్న కప్పు, వెల్లుల్లి రెమ్మలు ఒక గడ్డను తీసుకునేసి మీద పొట్టు తీసి వేసేసుకోవాలి. అవి సచ్చులు లేకుండా మంచి పాయలు తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు వీటిని ఏంటంటే బాగా ఫ్రై చేయాలి. ఇవి ఏంటంటే మంచి కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి మనం. ఇప్పుడు టమోటాలు వేసేసుకునేసి ఈ టమోటాలను కూడా ఏంటంటే ఒక 2 కాయలు తీసుకున్నాను. ఇవి కొంచెం పెద్ద ముక్కలుగానే కోసుకున్నా అన్నట్టు. అట్లా వీటిని బాగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 4 ఎండుమిరపకాయలు తీసుకునేసి అవి కూడా వేసుకుందాం. ఇవేంటంటే కాంబినేషన్కి అదిరిపోద్ది అన్నట్టు. ఓకేనా, అందు గురించి అనేసి ఈ 4 ఎండుమిరపకాయలు తీసుకునేసి ఇవన్నీ కూడా ఒక మంచి కలర్ వచ్చే విధంగా పర్ఫెక్ట్గా ఫ్రై చేసి వీటిని ఫ్రై చేసిన తర్వాత ఏంటంటే పక్కన పెట్టి బాగా చల్లారనివ్వాలి. చూడండి, ఈ టైప్లో ఫ్రై చేసుకునేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి బాగా చల్లారనిచ్చి మిక్సీ జారీ తీసుకునేసి అందులో వేసుకునేసి బాగా పేస్ట్ చేసుకోవాలి. ఈలోపు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా కొట్టండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు చేరుతుంది. ఇప్పుడు బాగా పేస్ట్ చేసేసుకునేసి చూడండి, ఈ టైప్లో పేస్ట్ వస్తే సరిపోతుంది. మరీ లూజ్గా కాకుండా, గట్టిగా కాకుండా. నీళ్ళు వేసే అవసరం లేదు. ఒకవేళ కావాలనుకుంటే వేసుకోండి, ఇబ్బంది లేదు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకునేసి అందులో ఒక 1-1.5 స్పూన్ మందం నూనె వేసుకునేసి దాన్ని వేడెక్కనిచ్చి తాలింపు గింజలు, ఒక 3 పచ్చిమిరపకాయలు, ఒక 2 ఉల్లిపాయలని అంటే చిన్న ఉల్లిపాయలు తీసుకున్నాను, ఒక 2, పెద్దదైతే ఒకటి సరిపోతుంది. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా మంచి కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చిటికెడు పసుపు వేసుకునేసి దాంట్లో కొద్దిగా కరివేపాకు కూడా, అది మంచి వాసన వచ్చేది చూసుకోండి, చాలా బాగుంటుంది. అది కూడా వేసుకునేసి బాగా ఫ్రై చేయాలి. ఓకేనా, మన ఛానల్లో వచ్చిన విధంగా చేపల కూరలు ఎక్కడ దొరకవు. ప్రతి ఒక్క ఐటెము అందరికీ నచ్చే విధంగా ఉంటుంది. ఈ చేపలలో ఎన్ని రకాలు ఉంటాయి అన్ని రకాలు నేను చేసి చూపిస్తాను. ఓకేనా, ఇప్పుడు దీంట్లో మనం పేస్ట్ యాడ్ చేసేసి ఇందాక గ్రైండ్ చేసింది దాన్ని
ఇప్పుడు దాంట్లో కొద్దిగా అంత సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు ఆ గిన్నెలో కొన్ని నీళ్లు పోసి అందులో వేసేసుకుంటే ఇప్పుడు దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకేనా? ఎన్ని రకాల వెరైటీస్ చేపలు చేయొచ్చో అన్ని రకాలు నేను చేసి చూపిస్తాను. ఓకేనా? ఇప్పుడు మూత పెట్టేసి కాసేపు ఉడకనివ్వాలి. అది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే బాగుంటుంది. అడుగు అంటుకోకుండా చూసుకుంటూ ఉండాలి. ఈ విధంగా కలబెట్టుకుంటూ అడుగు అంటుకోకుండా చూసుకోవాలి. ఓకేనా? ఇది ఏంటంటే మాడకుండా చూసుకోండి, అప్పుడే మంచి రుచి వస్తుంది. ఒక 2 స్పూన్లు ఇప్పుడు కారం వేసుకుందాం. ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు. ధనియాల పొడి 1 స్పూన్ సరిపోతుంది. అది ఎక్కువ వేయకూడదు, అది లిమిట్లోనే ఉండాలి. కారానికి మాత్రం లిమిట్ లేదు, మనకు ఎంత అవసరం అంత వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని కూడా మనం బాగా ఒక మంచి కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి. అది కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే. ఓకేనా? ఈలోపు మనం చింతపండు రసాన్ని తయారు చేసి పెట్టుకుందాం. ఈ చింతపండు బాగా పిసికి నానింది కదా, ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకునేసి ఈ అడుగు అంటకుండా చూసుకునేసి దీన్ని బాగా కలబెట్టుకునేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఏదైతే చింతపండు ఇందాక రెడీ చేసి పెట్టుకున్నామో ఆ చింతపండు నీళ్ళని ఇందులో పోసుకోవాలి. ఇప్పుడు మనం అది కూడా ఎలాగంటే నేనైతే జాలి యూజ్ చేస్తాను, ఎందుకంటే ఆ చింతపండు తొలకలు అవన్నీ కూడా దాంట్లోకి రాకుండా ఈ జాలీలో ఏంటంటే ఓన్లీ రసం మాత్రమే వస్తుంది, అందు గురించని. ఓకేనా? ఈ టైప్లో పోసుకున్నాక కాస్త అలా కలుపుకునేసి ఒక 6 నుంచి 8 నిమిషాల దాకా దీన్ని బాగా మరగనివ్వాలి. తుక అంటే ఉడికేటట్టు బాగా మరగనివ్వాలి. నూనె మొత్తం పైకి తేలే విధంగా. చూడండి ఎలా తేలిందో. ఈ విధంగా అయినాక దీన్ని కాస్త కలబెట్టుకోవాలి, ఎందుకంటే అడుగున కూర్చొని ఉంటుంది. కలబెట్టుకున్నాక ఇప్పుడు ఇందాక ఊరబెట్టుకున్న ఈ చేపలన్నింటిని కూడా అందులో వేసుకుందాం. కానీ ఈ చేపల కూర మొత్తం చాలా రుచిగా ఉంటుంది. ఓకేనా? ఎవరు కూడా మిస్ కాకుండా స్కిప్ చేయకుండా చూడండి. ఇందులో వాడే ప్రతి ఒక్కటి కూడా అందరికీ అర్థమవుతుంది. కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని చూస్తారు, కొన్ని చూడరు, స్కిప్ చేసుకుంటూ ఫలాంది వేయలేదే అని అంటారు. ఓకేనా? అదన్నీ కాకుండా స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే దీన్ని ఒక 10 నిమిషాల సేపు ఉడకనివ్వాలి చేపల కూరని. ఇప్పుడు ఈ విధంగా తిప్పుకోవాలి తప్ప గెంటి పెట్టి మాత్రం కలబెట్టకూడదు. కలబెట్టిందంటే ఈ ఉట్టినే చెదిరిపోతాయి. ఎందుకంటే ఏకదం మంచి ఫ్రెష్ అయిన చేపలు అన్నట్టు చాలా బాగుంటాయి. ఇవి చాలా మెత్తగా కూడా ఉంటాయి, ముళ్ళు తక్కువ ఉంటుంది అన్నట్టు, అందు గురించినే. ఇప్పుడు చేపలు ఎలా ఉడికాయో కాస్త అలా చెక్ చేసుకునేసి పులుసు కూడా చిక్కబడిందా ఎట్లా ఉందనేది కాస్త చెక్ చేసేసుకునేసి తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే కొత్తిమీరని దాన్ని కూడా నీట్గా కడిగి రెడీ చేసి పెట్టుకున్న దాన్ని అందులో వేసుకునేసి కాస్త అలా తిప్పేసుకునేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఓకేనా? ఇంతే. ఈ చేపల కూర చాలా ఈజీగా మంచి రుచిగా తయారు చేసుకోవచ్చు. మనకి పులుసు కొంచెం కావాలనుకుంటే కొంచెం ఉంచుకోవచ్చు, లేదా ఇంకా చిక్కగా కావాలనుకుంటే ఇంకాస్త అలా ఉడకనిచ్చుకుంటే పులుసు చిక్కబడిపోతుంది. అది ఇప్పుడు కాదు, చేపలు వేయకముందు. ఇప్పుడు ఏంటంటే ఎక్కువ చేప ఉడికిందంటే చేపలు చిదురైపోతాయి. అవి ఎంతమందం ఉడకాలో అంతమందం మాత్రమే ఉడకాలి. ఓకేనా?